కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. మాఘమాసంలో ఆచరించవలసిన సూర్యారాధన ఎలా ఆచరించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందామండి. మాఘమాసం కార్తీక మాసం వలె దక్షిణాయనంలో ఎంత విశిష్టంగా జరుపుకుంటామో మాఘమాసం ఉత్తరాయణంలో మాఘము వైశాఖము కూడా చాలా విశేషంగా మనం జరుపుకునే పండుగలు, జపతపాలకి, దానాలకి, నోవులకి, వివాహాలకి, ఉపనయనాలకి ఈ ఉత్తరాయణంలో కలిగే పుణ్యప్రదమైన మాసం ఏదైనా ఉంది అంటే అది మాఘమాసం అని చెప్పుకోవచ్చు. మనకి ఏ మాసానికి ఆ మాసమే. మన హిందూ ధర్మంలో తెలుగు మాసాలన్నింటికీ కూడా ఒక విశేషం ఉందండి. కానీ మాఘమాసం, ఈ ఉత్తరాయణంలో వచ్చే వైశాఖ మాసం అత్యంత విశేషమైనవి. అలాగే మనకి దక్షిణాయనంలో శ్రావణ మాసం, మార్గశిర మాసం, కార్తీక మాసం మూడు కూడా చాలా విశేషమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మాఘమాసంలో సూర్యుడి ఆరాధనకి చాలా విశేషమైనది అని చెప్పబడుతోంది. మఖా నక్షత్రంతో కూడిన పౌర్ణమి మాఘమాసంగా చెప్పబడుతోంది. అంటే సకల పాపాలను నివారించేది ఈ మాఘమాసము. మాఘ అంటే సకల పాప నివారిణి అని అర్థము. అయితే ఆదివారాలకు ఎందుకండి అంత ప్రత్యేకత అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపమే ఈ సూర్యనారాయణమూర్తి. ఆయన 7 గుర్రాల మీద కూడా చక్కగా పొద్దున్నే మనకన్నా ముందే, మనం లేటుగా లేస్తాం కానీ మనకన్నా ముందే ఆయన రథం బయలుదేరి చైతన్యాన్ని తీసుకొస్తుంది ప్రజలందరిలో. సమస్త ప్రాణకోటికి కూడా, జనులందరిలోనూ కూడా చైతన్యాన్ని తీసుకొచ్చే శక్తి అన్నమాట. మీరు ఏ దేవతారాధనలోనైనా చూడండి, సాధారణంగా ఆరోగ్యము, లేకపోతే వ్యాపారము, లేకపోతే ధనము, లేకపోతే బంగారము, లేకపోతే శత్రుత్వము, లేకపోతే అనారోగ్యము, ఇలా వేటికి వాటికి మనం ఒక్కొక్కసారి తీసుకుంటూ ఉంటాం. కానీ అండి, సమస్త శక్తులు కలిగిన సూర్యనారాయణమూర్తిని అందరూ కూడా మర్చిపోతూ ఉంటారు. ఊరికే దానాల వరకు, లేకపోతే ఈ రథసప్తమి వరకే తప్ప మిగిలిన మాఘమాసం అంతా కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధనని చాలామంది మర్చిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఆదివారం నాడు మీరు 12 సార్లు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి దానిని 12 వారాలు, 12 ఆదివారాలు ఇక్కడి నుంచి కంటిన్యూ చేసి కనుక ఉంటే మీకు జాతక చక్రంలో ఉండే రవి దోషాలు, నవగ్రహ బాధలు, నవగ్రహాల వల్ల వచ్చే బాధలు, శత్రు బాధలు, అనారోగ్య సమస్యలు, ఇల్లు కట్టుకోకపోవడం, తండ్రితో సమస్యలు, తాతలతో సమస్యలు, మామగారితో సమస్యలు, అసలు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మానవుడి చుట్టూ ఉండే సమస్యలన్నింటికీ కూడా మొత్తం తీర్చే శక్తి ఒక్క సూర్యనారాయణమూర్తి ఆరాధనలో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అలాంటి సండే అలా మనకి నిద్రపోవడానికి, లేకపోతే రిలాక్సేషన్కి, పార్టీలకి మనం వెచ్చించడం జరుగుతోంది సమయాన్నంతా కూడా. దాని విలువే తగ్గిపోయిందండి. అంచేత ఎప్పుడూ కూడా సండే నాడు, మీ అందరికీ నచ్చే సండే నాడు, ఎప్పుడో వచ్చే పార్టీల కోసం మీరు ఎలా 3 నెలల ముందే డేట్లు నిర్ణయించుకుంటారో అలాగా ఈ మాఘమాసంలో వచ్చే కనీసం ఒక్క ఆదివారం అయినా సరే 12 సార్లు ఆదిత్య హృదయం చదవడం, సూర్య నమస్కారాలు, సూర్యనామాలు ఇవన్నీ గనక చేసినట్లయితే చాలా విశేషం. మామూలుగా కూడా మనకి వేద విజ్ఞానంలో ఆదివారం నాడు ఉదయం నుంచి కూడా సూర్యారాధన చేసుకుని ఆ రోజును ఉపవాసం చేసుకుని, అది మాఘమాసం అవనిండి ఏ మాసం అవనిండి, మాఘమాసం అయితే మరీ ప్రత్యేకంగా చేసుకుని సంధ్యా సమయంలో ప్రదోష సమయంలో శివార్చన, శివాభిషేకం గనక, రుద్రాభిషేకం గనక నిర్వహించుకున్నట్లయితే చాలా చక్కటి సుఫలితాలు ఉంటాయి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉంటాయి. ఆరోగ్యం అంతా కూడా భాస్కరుడి వల్లే వస్తుంది అని చెప్పబడుతోంది. అనేకమైనటువంటి ఋషిపుంగవులు కానీ, మానవులు కానీ ఈ సూర్యారాధన చేసి వారి యొక్క ఆ మంత్రాలన్నింటినీ కూడా మనందరికీ కూడా అందజేసిన స్తోత్రరత్నాలు ఎన్నో కూడా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా అందరూ కూడా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కటి చొప్పున పారాయణ చేయండి. కానీ సూర్యుడి కన్నా ముందునే నిద్రలేచి స్నానం చేసి ఆయనకి స్వాగతం పలికి చక్కగా ఆదిత్య హృదయం ఆయన ముందు నిలబడి చదవండి, నమస్కారం చేయండి, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వండి.
ఇంకా ఇంత అంతా కాదండి, మీకు సకల సమస్యలు, పై అధికారుల వల్ల వచ్చే సమస్యలు, కింద అధికారుల వల్ల వచ్చే సమస్యలు, గవర్నమెంట్ వల్ల వచ్చే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మాఘమాసం అంత విశేషమైనది కాబట్టి అందరూ కూడా మాఘమాసాన్ని విస్మరించకుండా చాలా భక్తి శ్రద్ధలతో ప్రతి ఆదివారం కూడా మాఘమాసంలో మనకి స్తోత్రంలోనే చెప్పబడింది, శ్రీతైల శ్రీని అంటే కొంచెం బ్రహ్మచర్యం పాటించడం, తైలం రాసుకోకుండా ఉండడం, మధువు అంటే మందు కొట్టకుండా ఉండడం, మాంసం తినకుండా ఉండడం, ఇవన్నీ ఆచరిస్తూ ఆ రోజున సూర్యారాధన చేసుకుని శివార్చన చేసుకున్నట్లయితే సకల దోషాలు మన చుట్టూ ఉన్నవి తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలతో మనం అనుకున్న పనులతోటి ముందుకు వెళ్తాం. కాబట్టి ప్రతి ఆదివారం కూడా మాఘమాసాన్ని ప్రతినిత్యం కూడా స్త్రీలందరూ కూడా గౌరీ పూజ చేసుకోవడం ఈ మాఘమాసంలో చాలా విశేషం. అనేక నోవులు కూడా చెప్పబడ్డాయి. మిగిలిన విషయాలన్నీ మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.